కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పర్యటించారు. అతి భారీ వర్షాలు ఊహించని రీతిలో విరుచుకుపడడంతో కామారెడ్డిలోని పలు ప్రాంతాలు నీట మునిగినట్లు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వరద ముంచెత్తిన జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. దివాకర్, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటిస్తున్నారు. కామారెడ్డిలో నీట మునిగినటువంటి జిఆర్ కాలనీలో ప్రస్తుతం మనం ఉన్నాం. సార్, ఎట్లా ఉంది సిచ్యువేషన్? జిల్లాలో ఎంత ఎఫెక్ట్ అయింది? ప్రాణ నష్టం ఏమైనా జరిగింది? కామారెడ్డి జిల్లాలో చాలా హెవీ రెయిన్ఫాల్ పడింది. నిన్నటి నుంచి 11 మండల్స్లో దాదాపు 300 mm to 600 mm రెయిన్ఫాల్ పడింది. ఇప్పుడు రెస్క్యూ వర్క్స్ నడుస్తున్నాయి, రెస్క్యూ అండ్ రిలీఫ్ వర్క్స్. 2 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి, 6 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ అథారిటీస్, అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, పోలీస్, ఆర్ఎండ్బి, ఇరిగేషన్ అందరూ ఆల్ ఆఫీషియల్స్ ఫీల్డ్లో ఉన్నారు. ఇమీడియట్ రిలీఫ్ అండ్ రిస్టోరేషన్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇంతకుముందు 14 మేజర్ రెస్క్యూ ఆపరేషన్ చేసి 775 పర్సన్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. దాంతోపాటు 27 ప్లేసెస్లో వాటర్ ఇనండేషన్ ఉన్న ప్లేసెస్లో 92 ఫ్యామిలీస్ని ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం ఫుడ్ అండ్ అదర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రజలతో ఈ రిక్వెస్ట్ ఉంది, మీరు ఏ పరిస్థితుల్లో బయట రాకుండా చూసుకోండి. ఇప్పుడు కూడా రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది. ఈ వెహికల్స్లో, కార్స్, బైక్స్లో ఓవర్ఫ్లోయింగ్ రోడ్స్ మీద వేయకూడదు. ఫార్మర్స్ అండ్ ఫిషర్మెన్, రైతులు అండ్ ఫిషర్మెన్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ట్యాంక్స్ దగ్గర వేయకూడదు. అంటే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది సార్ ఒకటేసారి? అంటే దీనికి ప్రధాన కారణం ఏమని భావించవచ్చు? ఇది మెయిన్ అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్ ఉంది. 600 mm రెయిన్ఫాల్ కూడా ఈ 12 అవర్స్లో పడింది. రాజంపేట మండలంలో 600 mm రెయిన్ఫాల్. సో అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్ ఉంది. చాలా తాండాలు ఇంకా నీట మునిగి ఉన్నాయి. ఏమైనా రెస్క్యూ ఆపరేషన్ ఏంటంటే టౌన్లో మట్టుకు రెస్క్యూ కొనసాగుతుంది సార్. ఆ తాండాలు మునిగి ఉన్నాయి. పంట పొలాలు ఏమన్నా గుర్తించారా? ఎంతవరకు నష్టం? అది అసెస్మెంట్ నడుస్తుంది. క్రాప్ లాస్ ఎంత అయింది. తాండా ఇప్పుడు ఏ పర్సన్ కూడా డేంజర్లో లేదు. అందరినీ సేఫ్ ప్లేస్, పంచాయత్లో ఉన్న పంచాయత్ భవన్, కమ్యూనిటీ సెంటర్స్లో అక్కడ సేఫ్ ప్లేస్లో తీసుకువెళ్ళడం జరిగింది. నేషనల్ హైవే మీద కూడా వరద ప్రవాహం అయింది. అంటే రోడ్లు ధ్వంసమైనాయి. ఎంత ఏమైనా నష్టం ఏమన్నా అంచనా వేశారు సార్? ఎంత మేరకు నష్టం? నేషనల్ హైవేలో కూడా ఒక ప్లేస్లో డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు ఓన్లీ 25% రోడ్ వర్కింగ్లో ఉంది. సో దానివల్ల కొంచెం ట్రాఫిక్ మూవ్మెంట్ స్లో ఉంది. సో అది కూడా ఇఫ్ పాసిబుల్ అందరూ అవాయిడ్ చేయాలి ఎన్హెచ్. మొత్తం మీద ఒక్కసారిగా వరద ప్రవాహం రావడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అంటున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లోకి ప్రజలు ఎవరు వెళ్ళకుండా అంటున్నారు. ముఖ్యంగా మరింత రానున్న 2 రోజుల పాటు కూడా వర్షాలు భారీగా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే రెస్క్యూ చేసి చాలామందిని కాపాడగలిగామని చెప్పి ఆశీష్ సంగ్వాన్ కలెక్టర్ అంటున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.